నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రపంచ భాగస్వాములు ప్రపంచ పొగాకు లేని దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. క్యాన్సర్ నుంచి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి వరకు పొగాకు ప్రజలపై ప్రభావం చూపుతుంది. ప్రజలందరి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన విధానాలను సూచించడం మరియు పొగాకు వాడకం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, పొగాకు వల్ల ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులేంటి, మనతో మాట్లాడడానికి యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి వంశీకృష్ణారెడ్డి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. రైట్, ఇవాళ వరల్డ్ నో టొబాకో డే కాబట్టి పొగాకు తీసుకోవడం వల్ల బేసిక్గా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే పార్ట్ లంగ్స్ అందరికీ తెలుసు. అది సో ఇంకా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు దానివల్ల? సో మనకు పొగాకు అనగానే టొబాకోలో 2 టైప్స్ ఉంటాయి. మనకు ఒకటేమో స్మోకింగ్ సిగరెట్స్, ఇంకోటేమో స్మోక్లెస్ టొబాకో అంటే మనం గుట్కా, కైని, జర్దా ఇవన్నీ. సో ఈ రెండింటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. మనకు టొబాకోతోని స్మోకింగ్తో చేసే ప్రాబ్లమ్స్లో మనకు మెయిన్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. అంటే చిన్న వయసులో గుండెపోటు రావడము, రక్తనాళాలు బ్లాక్ అవ్వడము, సో అదే మా దగ్గర మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లంగ్స్ సిఓపిడి అంటాం, ఎంఫిసెమటస్ చేంజెస్. సో ఇవి కాకుండా మనకు యూజువల్గా క్యాన్సర్స్ ఉంటాయి. క్యాన్సర్స్లో మనకు యూజువల్గా టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ అనేది మనకు ఆల్మోస్ట్ మన తల నుంచి పేగు వరకు అన్ని రకాల క్యాన్సర్స్ వీళ్ళలో అధికంగా కనిపిస్తాయి. సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి స్మోకింగ్ చేసే వాళ్ళకి అండ్ ఈవెన్ గుట్కా తీసుకునే వాళ్ళకి ఇద్దరికి ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్, అంటే పొగాకు తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ కంపల్సరీ అనేది ఉంటుందా? కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని చెప్పొచ్చు? అలా అని చెప్పడం కష్టము. బట్ మనం చెప్పేది యూజువల్గా టొబాకో తీసుకున్న వాళ్ళకి చూస్తే మనకు ఇన్సిడెన్స్ అనేది తీసుకున్న వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. సేమ్ మనం 100 మంది పేషెంట్స్ని చూస్తాము, ఏది మన లంగ్ క్యాన్సర్ కానీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ. సో 80 నుంచి 90% చూసేది ఓన్లీ టొబాకో తీసుకున్న వాళ్ళలో. ఒక 10 నుంచి 15% కానీ మనం అది చూసేది టొబాకో తీసుకున్న వాళ్ళలో. సో తీసుకున్న వాళ్ళలో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్స్ అడుగుతారు, సార్ నేను ఏం తీసుకోను నాకు క్యాన్సర్ వచ్చింది కదా అని అడుగుతారు. కొంచెం ఏమో మేము తీసుకుంటున్నాం సార్ 10 years నుంచి ఏం అవ్వలే కదా అనేది. సో ఒక్కొక్కరి ఇండివిజువల్ జెనెటిక్ మేకప్ అనేది డిఫరెంట్. సో మేము చూసే కొంచెమంది ఒక 6 months గుట్కా తినవాడికి కూడా క్యాన్సర్ వచ్చింది, కొంచెమంది 15 years వరకు కూడా ఏం కాని వాళ్ళు ఉన్నారు. సో ఆ వేరియేషన్ ఎందుకు ఉంటుందంటే ప్రతి మనిషి ఒకటి కాదు. సో వాళ్ళ రిపేర్ మెకానిజమ్స్ కానీ మనకు స్మోకింగ్ వల్ల వచ్చే డ్యామేజ్ దాన్ని మన ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క తీరుగా రిపేర్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఏ టెస్ట్ ద్వారా మనం నిర్ధారించలేము ముందే. సో మనం దానికోసం మనకు వచ్చిన దాన్ని ఎలా వచ్చిన దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్న దానికంటే ప్రివెన్షన్ బెటర్. సో దాని మూలంగా మనకు ప్రతి సంవత్సరం వరల్డ్ నో టొబాకో డే అని May 31 ప్రపంచవ్యాప్తంగా WHO ఆధ్వర్యంలో ఏదో ఒక పాయింట్ హైలైట్ చేసి మనము టొబాకో యూస్ ప్రపంచవ్యాప్తంగా తగ్గించడానికి చూస్తున్నాం. రైట్, అలాగే పొగాకు తీసుకున్న వాళ్ళకి తీసుకొని వాళ్ళకి మనం డిఫరెన్సెస్ చూసుకున్నప్పుడు తీసుకొని వాళ్ళకి వీళ్ళ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే సరౌండింగ్ పార్షల్ స్మోకింగ్ వల్ల కూడా. సో టొబాకో రిలేటెడ్ స్మోక్ పరంగా మనము సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాము. సో స్మోకింగ్ చేయడం వల్ల మనము యూజువల్గా అందులో నుంచి వచ్చే కెమికల్స్ ఎన్విరాన్మెంట్లో కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఎలాగైతే మనకు స్మోకింగ్ చేసే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ కోవర్కర్స్ కానీ ఆర్ నియర్ బై ఆఫీస్ స్పేస్ కానీ, సో వాళ్ళకు కూడా సేమ్ అందులో ఉన్న స్మోకింగ్లో ఉన్న కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అందరికీ ఎక్స్పోజ్ అవుతుంది. సో మేము యూజువల్గా చూసేది కొంచెం వీళ్ళలో కూడా మనకు స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అత్యధికంగా చూస్తూ ఉన్నాం. సో మనకు స్మోకింగ్ చేసే వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. అలాగే అయితే ఇండియాని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ క్యాపిటల్ అని ఎందుకు పిలుస్తారంటారు? అసలు అలా ఎందుకు వచ్చిందంటారు? ప్రపంచవ్యాప్తంగా మనకు వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువగా చూస్తే అక్కడ పాన్ గుట్కా తినరు. సో మన భారతదేశంలో ఒకటే యూనిక్ థింగ్ ఏంటంటే టొబాకో, స్మోక్లెస్ టొబాకో యూస్ అత్యధికంగా ఉంది. ఇలా గుట్కా కానీ కైని, జర్దా ఇవన్నీ భారతదేశంలోనే ఉంది. సో ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు మెయిన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. అంటే అది తీసుకున్న ప్రాంతం నోరు, గొంతు, యూసోఫేగస్, అన్నవాయు పైప్, సో వీటికి క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా మనం 100 cases చూస్తే సుమారు 60 నుంచి 70% మంది పేషెంట్స్ మన ఇండియా అత్యధికంగా హైదరాబాద్ అండ్ నార్త్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇండియా నుంచి మనం కేసెస్ కాంట్రిబ్యూట్ చేసేది 60 to 70% హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. సో అందుకోసం మనకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు ఇండియాని. సో ఇది ఎక్కువగా మనము టొబాకో, స్మోక్లెస్ టొబాకో అంటే మనము
గుట్కా కైని జర్దా అవి తీసుకోవడం వల్ల దానితో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఆన్ ద కాంట్రరీ ఇంకో సైడ్ వాళ్ళకి స్మోకింగ్ ఎక్కువ. సో వాళ్ళలో చూసే క్యాన్సర్స్ యూజువల్గా లంగ్ క్యాన్సర్స్ కానీ ఆ స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది డిఫరెన్స్ రెండు మనకు ఇండియాకి వర్సెస్ ద వెస్ట్రన్ వరల్డ్. అంటే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అవి ఎక్కువ తీసుకుంటున్నారు అనొచ్చా? ఇట్స్ అ సోషల్ థింగ్ అండి. ఎందుకంటే మనకు బయట దేశాల్లో మనకు స్పిట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్ అది. సో మన భారతదేశంలో అది ఒక్కటి స్ట్రిక్ట్ లేదు. సో బికాస్ గుట్కా తిన్న స్పిట్టింగ్ అనేది కామన్గా ఉంటుంది. సో అది మనకు బయట లేదు కాబట్టి మనకు యూజువల్లీ బయట వాళ్ళకి ఫైన్ వేస్తే దే యూజువల్లీ డూ అవాయిడ్ దిస్. సో బయట తింటారా ఇవంటే ఐ థింక్ ఈవెన్ వాళ్ళు చూస్ చేసినా తక్కువ, ఎందుకంటే వాళ్ళకి స్పిట్టింగ్ కానీ ఆ ప్లేసెస్ అన్నీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. మన భారతదేశంలో కొంచెం ఇవన్నీ రూల్స్ ఇంకా అంత స్ట్రిక్ట్ లేని కారణంగా ఎక్కువ మంది వీటికి అలవాటు పడ్డారు. అలాగే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మీ ప్రజెన్స్లో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇలా యూత్లో ఎంత శాతం వరకు దీని పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారు? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ మనకు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్లో మనము గుట్కా కైని ఇవి తినే వాళ్ళ క్యాన్సర్స్ మేము చూసేది అంతా యూజువల్గా చిన్న వయసులోనే. సో మెజారిటీ 80% లోపు మేము చూసేది పేషెంట్స్ అందరూ 40 ఏళ్ళ లోపే. సో మెజారిటీ 80 to 90% వరకు అనొచ్చు మేము 40 years లోపు. ఎందుకు సార్ అని అంటే మనకు వీళ్ళందరూ స్టార్ట్ చేసేది టొబాకో ఇదంతా యూత్లో స్టార్ట్ చేస్తారు. లైక్ 16 to 20 years మధ్యలో స్టార్ట్ చేస్తారు. యూజువల్లీ వితిన్ 5 to 10 years వాళ్ళకి హెవీ యూసేజ్ ఉంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చిన్న వయసులో క్యాన్సర్స్ అనేది చాలా అత్యధికంగా చూస్తున్నాం. ఎన్ని రోజులు తింటే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ వస్తాయి సార్ ఈ టొబాకో తింటే అంటే దానికి ఆన్సర్ మేము 6 months తిన్న వాళ్ళని కూడా చూసాం. టొబాకో స్టార్ట్ చేసి జస్ట్ వాడు 1-2 packets పర్ డే ఫర్ 6 months తిన్నవాడికి కూడా వచ్చింది చూసాం. అండ్ యాజ్ లాంగ్ యాజ్ 10-15 years యూజువల్గా తీసుకుంటే నోట్లో డెఫినెట్లీ వాళ్ళకి ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అంటే నోరు తెరవలేకపోవడం కానీ నోటు మొత్తం తెల్లగా అవ్వడము ఎర్రగా అవ్వడము నోరు మంటలాగా ఉండడము. సో గుట్కా తిన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ప్రీ క్యాన్సర్ నుంచి క్యాన్సర్ లాగా మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అనేది ఇంకా మనం చెప్పలేము. అంటే ఇనిషియల్ స్టేజ్ ఎట్లా చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన నోరు తెరవలేకపోవడం అని చెప్పారు అట్లా. సో యూజువల్గా మనము తీసుకునే ఈ గుట్కా కైని తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ సిమ్టమ్స్ బాడీ ఇస్తుందండి. సో ఫస్ట్ మేము చూసేది వాళ్ళకు కారం తినలేకపోవడం అంటే కొంచెం కారం తిన్న నోరంతా మండడం అవ్వడం. సో దానికి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత నోరు తెరవలేకపోవడం అంటే నోరు మనకు యూజువల్గా 3 fingers వరకు తెరవచ్చు. సో గుట్కా ఎక్కువ తిన్న వాళ్ళకి నోరంతా టైట్ అయిపోయి యూజువల్లీ 1 finger కూడా అడ్మిట్ చేయలేం. సో ఇంకోటి మనకు నోరంతా చిగుర్లు ఇక్కడంతా తెల్లబడిపోతుంది, లూకోప్లేకి అంటాం దాన్ని. అది ప్రీ క్యాన్సర్ అనమాట. సో ఈ స్టేజ్ నుంచి మనం దే గో ఇన్ టు ద ప్రీ క్యాన్సర్ స్టేజ్. ఆ లూకోప్లేకి అంటే తెల్ల పొరలాగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలానే తినడం స్టార్ట్ చేస్తే అందులో ఒక చిన్న అల్సర్ లాగా ఫార్మ్ అవుతుంది. అల్సర్ క్యాన్సర్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది యూజువల్గా ఆ ఫేజ్ మొత్తం నోటి మంట వచ్చేసి లూకోప్లేకియా క్యాన్సర్ యూజువల్గా 1 to 5 years మధ్యలో టైం ఇస్తుంది. సో చాలామంది ఆ లూకోప్లేకియాలో డాక్టర్స్ని అప్రోచ్ అవుతారు. సో అట్లీస్ట్ వాళ్ళకి మేము అప్పుడు సజెస్ట్ చేస్తాం అవాయిడ్ చేయడానికి టొబాకో. ఒకవేళ ఆ ఫేజ్లో కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తే యూజువల్గా మెల్లగా ఆ లూకోప్లేకియా రివర్స్ అయ్యి మళ్ళీ ఒక 5-10 సంవత్సరాల్లో నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఏముంటుందంటారు? ఇప్పుడు మీరు క్యాన్సర్ అని చెప్పారు. సో క్యాన్సర్ ఇస్ ద ఎక్స్ట్రీమ్ అంటారా? డెత్ వరకు లీడ్ అవుతుందంటారా? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి అంటే నోటి క్యాన్సర్స్ మీరు చూసిండొచ్చు. వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అని అంటే మనకు శ్వాస తీసుకునేది ఆహారం తినేది అంతా నోటి ద్వారా. సో ఈ ఏరియాలో ఏమి సర్జరీ చేసినా మనము రేడియేషన్ ఇచ్చినా వాళ్ళకి డిసెబిలిటీ అని లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకు సర్జరీ చేసినప్పుడు మనం మొత్తం దవడ భాగం మొత్తం తీసేయడం కానీ బోన్ తీసేయడము, మనకు టంగ్ రీకన్స్ట్రక్షన్ అన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ ఇవన్నీ. అండ్ మనకు చూడగానే మనిషిలో కనిపించేది ముఖమే. సో ఆ ఏరియాలో సర్జరీస్ చేసినా రేడియేషన్ ఇచ్చినా అది వాళ్ళకి సోషల్గా కూడా చాలా కంఫర్టబుల్గా ఉండదు. ప్లస్ ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు రేడియేషన్ ఇచ్చినప్పుడు నోరు ఎండుకపోవడము ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది చాలా యూజువల్గా ఫేటలే, ఎందుకంటే మందులు కూడా ఎక్కువ లేవు దానికి. అర్లీ ఫేజ్లో అయితేనే దాన్ని నయం చేయొచ్చు. అండ్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వచ్చిందంటే దానికి ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఈజ్ వెరీ లెస్. అలాగే ఈ పొగాకు మనం ప్రివెన్షన్ చేయాలంటే డోసేజ్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు బాగా వాడేవాళ్ళు సడన్గా తగ్గించేయడం వల్ల కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మనకు టొబాకోలో మెయిన్ వీళ్ళకి అడిక్షన్ వచ్చేది నికోటిన్ వల్ల. సో నికోటిన్ ఎలా ఆపాలి, దాని అడిక్షన్ని అవాయిడ్ చేయడానికి ఐ థింక్ మనకు నికోటిన్ సబ్స్టిట్యూట్స్ అనేవి చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ చాలా మోటివేటెడ్గా ఉండాలి.
పేషెంట్ నేను ఆపాలి అనుకునే మోటివేషన్ ఉంటే డెఫినెట్లీ మీ డాక్టర్స్ కానీ మీ దగ్గరలో ఉన్న మనకు సైకోథెరపిస్ట్ అంటారు, సైకాలజిస్ట్, వీళ్ళు హెల్ప్ చేసేసి మనకు మందులు నికోటిన్ అడిక్షన్ని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ బిహేవియరల్ థెరపీ అవన్నీ చేసేసి ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. సో సడన్గా ఆపొచ్చాలే సార్, నేను 10 సిగరెట్స్ తాగేవాడిని, నేను 2, 5, 4, 2, 1 అనేది చేస్తామని అంటారు, అది పాసిబుల్ కాదండి. సో ఇఫ్ దే వాంట్ టు స్టాప్ స్మోకింగ్, ఎస్, నెక్స్ట్ డే దే హ్యావ్ టు స్టాప్ అండ్ ఇమీడియట్ సబ్స్టిట్యూషన్ మందులతో దాన్ని ఆ అడిక్షన్ వాళ్ళకి పోయేటట్టు చేస్తారు యూజువల్. డాక్టర్, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి బేసిక్ సిమ్టమ్స్ ఏముంటాయంటారు? ఇందాక మీరు చెప్పారు నోరు తెరవలేకపోవడం, తెల్లగా అయిపోవడం అని చెప్పి, ఇంకా వేరే సిమ్టమ్స్ ఏముందంటారు? యూజువల్గా నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ అవి ప్రీ క్యాన్సర్ సిమ్టమ్స్. యూజువల్గా క్యాన్సర్ సిమ్టమ్స్ అనేది మనకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో నోట్లో మానని పుండు ఉండడం, పుండులాగా అయిపోయి అది మానకుండా 2 వారాల పైన ఉండడం. రెండోది వచ్చేసి మనకు అన్నం తింటుంటే గొంతులో తట్టడం, అన్నం తినలేకపోవడం, లిక్విడ్స్ తిన్నా కొంచెం పెయిన్ రావడం. సో యూజువల్గా ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కడన్నా లోపల అల్సర్ అయితే, మానని అల్సర్ అయితే దానివల్ల వచ్చే సిమ్టమ్స్. ఆ అల్సర్ యూజువల్గా మనకు క్యాన్సర్ అల్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది హెడ్ అండ్ నెక్ ఏరియాలో. రైట్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించి ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ప్రస్తుతం మనకు నయం చేయగలిగే ట్రీట్మెంట్ సర్జరీ కానీ రేడియేషన్ ఉంటుందండి. సో మనకు వచ్చిన భాగం పట్టి సర్జరీ చేయగలిగితే యూజువల్లీ మనకు ఎర్లీ స్టేజెస్లో సర్జరీ అనేది చేసేసి అది మొత్తం యూజువల్గా ఆ పుండుని తీసేస్తారు. సో సర్జరీ చేయలేని కొన్ని ఏరియాస్ ఉంటాయి, గొంతు లోపలి భాగం కానీ, మనము వాటికి యూజువల్గా రేడియేషన్ మరియు కీమోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్ యూజువల్గా మనకు ఇన్క్యూరబుల్ అనే చెప్తాం, స్టేజ్ 4 హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని. వాటిని యూజువల్గా మనము కీమోథెరపీ అనేది ఇచ్చేసి వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచడం కానీ, మనము సిమ్టమ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ చేయడం కానీ, ఇవి యూజువల్గా మనము టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ ట్రీట్మెంట్ భాగాలు ఉంటాయి. ఇది ఓన్లీ అడ్వాన్స్ స్టేజ్లో వాడతామండి. రైట్. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి బేసికల్లీ మెయిన్ కాజ్ ఏముంటుందంటారు? సో మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో యూజువల్గా టొబాకో క్రానిక్ ఎక్స్పోజర్ అంటాం. అంటే దాన్ని మనం టొబాకోలో మనం గుట్కా కన్నా తీసుకుంటే దాన్ని కంటిన్యూస్గా మనకు ఇరిటేషన్ అవుతుంది. సో అది మనకు ఎక్స్పోజ్ అయిన భాగం, అంటే మనం ఒకవేళ చాలామంది దవడ దగ్గర పెడతారు, సో దాన్ని కంటిన్యూస్గా మనకు ఆ మ్యూకోసా అక్కడ ఇరిటేషన్ అయ్యి మనకు యూజువల్గా నార్మల్ సెల్ డ్యామేజ్ జరుగుతుంది. అది నార్మల్ సెల్ కాస్త క్యాన్సర్ సెల్ లాగా మారి అక్కడ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా టొబాకో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి క్రానిక్ ఇరిటేషన్ అంటాం. సో ఇది గుట్కా కానీ కైని వాడడంతో ఇలా క్యాన్సర్లా మారే ఛాన్స్ ఉంటుంది. రైట్. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కాకుండా పొగాకు తీసుకోవడం వల్ల ఇంకా వేరే క్యాన్సర్స్ ఏ వస్తాయంటారు? సో యూజువల్గా మనము నోటికుంట తీసుకునే క్యాన్సర్స్ అంటే స్మోక్లెస్ టొబాకో, మనం గుట్కా కానీ కైనివి తీసుకుంటే నోట్లో కాకుండా మనకు అన్నవాయు పైప్, స్టమక్ అండ్ యూసోఫేగస్లో యూజువల్గా క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాం. దీన్ని కంపేర్ చేస్తే మనం స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే మనం స్మోకింగ్ చేయడం వల్ల స్మోక్లో ఉన్న కార్సినోజన్స్ అంటాం. అంటే సుమారు స్మోక్లో మేము యూజువల్ 70 to 80 క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఉంటాయి స్మోకింగ్. ఆ 70 to 80 కెమికల్స్ని మనం ఇన్హేల్ చేసినప్పుడు అది మనకు లంగ్స్ ద్వారా బ్లడ్లోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ ద్వారా ఒళ్ళంతా మనకు స్ప్రెడ్ అవుతుంది. సో యూజువల్గా ఈ కార్సినోజన్స్ కెమికల్ ఏజెంట్స్ మనకు ఏ సెల్కైనా తాకినప్పుడు ఆ సెల్లో ఉన్న డిఎన్ఏకి డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ వల్ల నార్మల్ సెల్ కాస్త క్యాన్సర్ సెల్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది. సో అది ఏ భాగంలో క్యాన్సర్ లాగా మారుతుందనేది అది మనం చెప్పలేం. సో యూజువల్గా స్మోకింగ్ చేసే వాళ్ళకి కామన్గా చూసేది లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా వస్తుంది. సో లంగ్ క్యాన్సర్ కాకుండా ఆ స్మోకింగ్ ఎక్స్క్రీట్ అయ్యేది బ్లాడర్, మూత్రం సంచి దగ్గర క్యాన్సర్ రావడము, స్టమక్ క్యాన్సర్ రావడము, కోలాన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్. సో ఆల్మోస్ట్ లిటరల్గా బ్లడ్ ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అన్ని అవయవాలకి ఎక్కడైనా రావచ్చు. సో దో కామన్గా మేము చూసేది స్మోకింగ్ అంటే లంగ్ క్యాన్సర్ అనే చెప్తాం, కానీ వేరే క్యాన్సర్స్ కూడా వీళ్ళకి ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్. మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి గీత గారు, నమస్తే అండి. నమస్తే మ్యామ్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. యా నమస్తే, చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది. యూజువల్లీ క్యాన్సర్ అనేది క్వైట్ కామన్ ఎవ్రీడే, బట్ యాజ్ ఎ నాన్ స్మోకర్ మాకు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుందండి? అంటే ఇప్పుడు నాన్ స్మోకర్కి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది, స్మోకర్స్కి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్ రావడానికి? ఓకే, సో అది కనుక్కోవాలండి. ఓకే, సో స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అండ్ అసలుకు నాన్ స్మోకర్స్కి అంటే నాన్ స్మోకింగ్ వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో యూజువల్గా మేము చూసేది లక్షలో ఇప్పుడు మనం ఇన్సిడెన్స్ భారతదేశంలో 8 to 10 ఉన్నది. అంటే 1,00,000 మందిలో
8 నుంచి 10 మందికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే స్మోకర్స్లో చూస్తే అది ఆల్మోస్ట్ 100 to 200 వరకు ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ ఇట్స్ 10 to 20 times హయ్యర్ ఉంటుంది స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ గుట్కా తీసుకునే వాళ్ళకి. సో ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్లీ మనము పాపులేషన్ వైజ్ చూస్తే డివైడ్ చేసేసామనుకోండి, స్మోకర్స్ అండ్ నాన్ స్మోకర్స్, వీళ్ళలో క్యాన్సర్ వచ్చే శాతం మనకి యూజువల్గా 20 to 30 times ఎక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి రాజు గారు, నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి రాజు గారు. చెప్పండి రాజు గారు. నమస్కారం సార్. యా నమస్కారం, చెప్పండి. నాకు ఒక 2 years బ్యాక్ సార్ బస్వతారకం హాస్పిటల్లో నోటి క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఓకే. సర్జరీ అయిన 2 years బ్యాక్ సార్, 2 సంవత్సరాలప్పుడు ఎర్లీ స్టేజ్ అని సర్జరీ చేసేది నోటి క్యాన్సర్. ఓకే. సర్జరీ చేసిన తర్వాత 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత ఈ పెదవు లోపల సైడ్ కొంచెం పుండులాగా అయింది. ఓకే. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్లు ఈ దంతాలు అనేటివి రోజుకోబోతున్నాయి, అవి 2 తీసేయండి అన్నారు. తీసేసినా పుండు తగ్గలే. మళ్ళీ ముఖ పరీక్షలు చేశారు సార్. ముఖ పరీక్షలు చేసిన తర్వాత ఏమొచ్చిందంటే రిపోర్ట్లో కొద్దిగా పుండులాగా ఉంది, వాపు వచ్చింది సర్జరీ దగ్గర అని చెప్పారు. ఇది 1 week బ్యాక్ సార్. మళ్ళీ ముఖ పరీక్షలు అని చెప్పారు సార్. ఏం చేయలేదు టెస్టులు. మళ్ళీ మీ దాంట్లో ముఖ పరీక్షలు చేపించుకోమని చెప్తారు అని చెప్పారు. మరి ఇట్లెందుకు అని ఒకసారి మీకు తెలుసుకుందామని సార్. రిపోర్ట్లో మళ్ళీ ముఖ పరీక్షలు చేయించుకోమని చెప్పారు. సో యూజువల్గా మనకు ఒకసారి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నోటి దగ్గర, సో మనకు నోటి భాగం మొత్తము అదే కెమికల్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో మనకు ఈతల సైడ్ బక్కల మీకోసా క్యాన్సర్ వచ్చింది, మనం ట్రీట్ చేస్తాం. సో కానీ అదే కెమికల్ మనకు ఓరల్ క్యావిటీ మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. సో వీళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయినా కూడా మళ్ళీ వేరే దగ్గర వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తిని చెప్పినట్టు. సో ఏ పుండు వచ్చినా మేము ఇగ్నోర్ చేయం దాన్ని. సో ఐ థింక్ వాళ్ళు బయాప్సీ చేస్తారు, ఇట్ వాస్ నాట్ క్లియర్ అనుకుంటా, అందుకోసం మళ్ళీ రిపీట్ బయాప్సీ చేయాలని అంటున్నారు. రిపీట్ బయాప్సీ అంటే మళ్ళీ ముక్క తీసి అందులో క్యాన్సర్ ఉందా నార్మల్దా నిర్ధారణ చేసుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే శాతం నార్మల్ పబ్లిక్ కంటే ఈయనకు ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ క్యాన్సర్ వస్తే ఏంటంటే మళ్ళీ అక్కడ సర్జరీ చేసేసి ఉన్న భాగం మళ్ళీ తీయడం అని, రేడియేషన్ వీళ్ళు సర్జరీ వీళ్ళు లేకపోతే రేడియేషన్ కానీ ఇవ్వడం చూస్తారు. సో ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ అనేది ఉండాలి. వాళ్ళు ఇంకా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మేము అంటే ఓరల్ క్యావిటీ ఎలా చేసుకోవాలని నేర్పిస్తాం. సో వాళ్ళకి యూజువల్గా ఓరల్ క్యావిటీ ఓపెన్ చేస్తే ఏమైనా పుండులాగా వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేయకుండా, దాన్ని ముందు జాగ్రత్తగా తీసుకున్నట్టు చిన్న సిమ్టమ్ని కూడా ఇగ్నోర్ చేయకుండా అర్లీగా చూసుకుంటే చిన్న సర్జరీతో నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ సిగర్స్ అని ఇంకా దేర్ ఆర్ సో మెనీ వేస్ కదా, సో వాటికి రెండిటికి సేమ్ డిఫరెన్స్, ఐ మీన్ ఒకటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఓకే. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే సిగరెట్ మంచిది కాదు అని చెప్పేసి అందరూ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు వేపింగ్ అంటున్నాం. ఇప్పుడు వేపింగ్ అంటే ఇన్హేలింగ్ ద వేపర్ ఆఫ్ ద ఈ సిగరెట్స్ కానీ మనకు హుక్కా ఇవన్నీ ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్నాయి. సో రెండింటికి వ్యత్యాసం ఏంటంటే మనకు సిగరెట్లో కెమికల్స్ డెఫినెట్గా మనకు కార్సినోజన్స్ అనేవి చాలా ఎక్కువ శాతంలో ఉంటాయి, దాంతో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ వేపింగ్తో మనకు ఆల్మోస్ట్ జీరో అని చెప్పలేం. సో అందులో కూడా కెమికల్స్ ఉంటాయి, అందులో నికోటిన్తో పాటు అది అట్లా వేపర్లకు కానీ అందులో ఫార్మాల్డిహైడ్, అసిటేట్ అని ఇంకోటి మనకు చాలా కెమికల్స్ యాడ్ చేస్తారు. సో దాంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజువల్గా చిన్న వయసులో వేపింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అంటే లంగ్స్ చెడిపోవడం, సో దాన్ని ఇప్పుడు మేము వేపర్ రిలేటెడ్ లంగ్ ఇంజురీ అంటున్నాము. సో ఈ సిగరెట్స్ కూడా అంత సేఫ్ కాదు. సో దానితో వచ్చే ప్రాబ్లమ్స్ అది ఉంటుంది. సో ఏమి తీసుకోకపోవడమే మంచిది. సో సేఫ్ ఆల్టర్నేటివ్ అనేది ఏం లేదు. ఓన్లీ బై ఈ సిగరెట్స్తోని క్యాన్సర్ ఇన్సిడెన్స్ స్మోకింగ్ కంటే మనకు సిగరెట్ తాగడం కంటే తక్కువ ఉంటుంది, కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లంగ్స్ చెడిపోవడం కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్. ఇంకా సీరియస్గా లంగ్ ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు సిగరెట్ అన్నా కొంచెం తక్కువ తీసుకుంటారు కానీ వేపింగ్ ఇంక ఎక్కువ చేస్తారు. సో దాంతో లంగ్స్కి డ్యామేజ్ ఇంకా ఎక్కువగా జరుగుతుంది. సో అయితే దానికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి సంబంధించి తక్కువ రావచ్చేమో కదా ఇప్పుడు ఈ వేపింగ్ వాటికి సంబంధించి? వేపింగ్తో మనకు యూజువల్గా ఈవెన్ సిగరెట్ స్మోకింగ్తో కూడా నోటి క్యాన్సర్స్ అనేవి చాలా తక్కువనే ఉంటాయి. సో దాని మీద క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఎంత వరకు తక్కువ ఉంది, ఇది 100% సేఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నిర్ధారణ చేయలేదు. ఈవెన్ WHO కూడా వేపింగ్ కానీ ఈ సిగరెట్స్ని ఇంకా బ్యాన్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే దాంతో లాభం ఉందని ఎక్కడ ఇంకా నిర్ధారణ కాలేదు. మనకు స్మోకింగ్ రిలేటెడ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ యూజువల్గా మన దగ్గర తక్కువనే. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నేను చెప్పినట్టు ఎక్కువగా ఉన్నది గుట్కా కైని వల్ల. సో అది ఆపడం వల్ల మనం చేయొచ్చు, కానీ గుట్కా ఇప్పుడు కొంచెం చెప్తారు సార్ నేను గుట్కా తక్కువ వేసుకొని తీసుకుంటున్నాను, లేదా దాంట్లో మనకు పొగాకు అవి టొబాకో నట్స్ బీటిల్ నట్స్ వేయట్లేదు అని చెప్తారు. సో
అది ఏం చేసినా అది క్రానిక్ ఇరిటేషన్ అనేది జరిగితే అది క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మనకు సిగరెట్కి ఎలా అయితే వేపింగ్ అనేది మనకు ఆల్టర్నేటివ్ ఉందో క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంచెం తగ్గించుకోవడానికి గుట్కా తినడానికి లేదు. సో అది ఏ రకంగా తీసుకున్నా అది క్యాన్సర్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు అవి హెవీ డోసెస్లో అలవాటు పడిపోయి ఉంటారు కదా, సో సడన్గా మీరు ఇందాక స్టాప్ చేసినా ప్రాబ్లం లేదు, మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు అని అన్నారు. సో అది ప్రాబ్లం లేదంటారా అలా సడన్గా? అది ఇట్స్ మోర్ లైక్ అ సైకలాజికల్ థింగ్. అంటే ప్రాబ్లీ మనం రీసెంట్ పాస్ మనం ఇప్పుడు చూసుకుంటే లాక్డౌన్లో సిగరెట్స్ అన్నీ ఆపేస్తారు, చాలా వరకు గుట్కా కానీ దొరకలేదు. బట్ మాకు తెలిసినంత వరకు హాస్పిటల్స్కి అయితే ఎవరు అంత సడన్ ప్రాబ్లం అయిపోయి ఎక్కువ అడ్మిషన్స్ ఏం కాలేదు. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే అది లేకుండా కూడా బతకొచ్చు. సో ఇటువంటి లాక్డౌన్స్ ఇంకొకటి 2 చేస్తే అందరూ ఆపేస్తారు. రైట్. అలాగే ఈ COVID-19 టైంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన కోవిడ్ సిచ్యువేషన్ ప్రకారం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది యూజువల్గా మనం దానికి ఒకవేళ డయాగ్నోజ్ అయినచో దానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. తగు జాగ్రత్తలతోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మనకు ఎర్లీ స్టేజ్లోనే రిజల్ట్ బెటర్గా ఉంటుంది. సో వీళ్ళకి సర్జరీ కానీ రేడియేషన్ కీమోథెరపీ అన్నీ కంటిన్యూ చేస్తాం. ఓన్లీ కొంచెంమంది అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్ 4 వాళ్ళకి ఏదైతే మనకు కీమోథెరపీస్ కానీ ఇమ్యూనోథెరపీస్ ఇస్తున్నామో వాళ్ళకి ఒకవేళ మనము సిమ్టమ్స్ తక్కువగా ఉంటే వాళ్ళకు కొంచెం పోస్ట్పోన్ చేయవచ్చు. కానీ రేడియేషన్ మనకు అండ్ సర్జరీ అనేది యథాతథంగా చేసుకుంటే విత్ అడిక్వేట్ ప్రికాషన్స్ మంచిది. పేషెంట్స్ తరఫున వాళ్ళు అందరిలాగానే మనకి లాక్డౌన్లో ఉన్నట్టు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనకి ఎలా అయితే కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. రైట్. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి యూజువల్గా డిపెండ్స్ మనకు వాళ్ళకి ఎక్కడ ఓరల్ క్యావిటీలు వచ్చిందనే దాన్ని బట్టి వాళ్ళకు మనము యూజువల్గా సర్జరీ చేసినా వాళ్ళకి రేడియేషన్ ఇచ్చిన నోట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెము సివియర్గా ఉంటాయి. ఇంకా సర్జరీ చేసిన మ్యూటిలేటింగ్ సర్జరీస్ అంటాం, అంటే చాలా వరకు తీసేస్తాం మనం, నాలుక సగం కోసేయడం కానీ జా తీసేయడం కానీ తీసేసి రీకన్స్ట్రక్ట్ చేసినా ఎంత చేసినా నార్మల్ అనేది రాదు. సో వాళ్ళకి డైట్ యూజువల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ సర్జరీ అయిన తర్వాత లిక్విడ్ డైట్ మీదనే ఉంటారు, అంటే మనకు అన్నం తినడం కానీ ఇవన్నీ వాళ్ళకి వీలు కాదు. రెండోది వచ్చేసి రేడియేషన్ అవి ఇచ్చిన వాళ్ళకి ఉమ్ము అనేది తక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో కంటిన్యూస్గా వాళ్ళు సప్లిమెంట్స్ కానీ సలైవరీ సప్లిమెంట్స్ కానీ నీళ్లు ఫ్రీక్వెంట్గా తాగడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ స్పీచ్ అనేది కూడా వాళ్ళకి అంత క్లియర్గా ఉండదు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. సో వీళ్ళకి మనము మళ్ళీ తర్వాత ఆక్యుపేషన్ థెరపీ కానీ స్పీచ్ థెరపీ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ యథాతంగా నార్మల్ లైఫ్ స్పాన్కి తీసుకురావడానికి చూస్తాం. ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు పొగాకు తీసుకోవడం వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారంటారు? క్రానిక్ డిసీజెస్ అంటే మనకు యూజువల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డయాబెటీస్, వీళ్ళకి ఆల్రెడీ మనకు రిస్క్ ఆఫ్ స్ట్రోక్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో దాంతోపాటు ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ని యాడ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది, స్మోకింగ్ కానీ ఏది చేసినా. సో యూజువల్గా మేము సజెస్ట్ చేసే డయాబెటీస్ కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ ప్రీవియస్ మనకు స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ ఇది వచ్చిన వాళ్ళు పొగాకు రిలేటెడ్ ప్రోడక్ట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మొదలుపెట్టిన వాళ్ళు టచ్ చేయొద్దు. ఒకవేళ అలవాటు ఉంటే వీళ్ళని తొందరగా స్టాప్ చేయడం అనేది మంచిది. రైట్. ఈ పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి కరోనా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? పొగాకు అలవాటు మెయిన్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, హెవీ స్మోకర్స్కి లంగ్ చేంజెస్ సిఓపిడి అని అంటాం, వాళ్ళకి ఒకవేళ అందరిలాగా కరోనా వస్తే వాళ్ళకి లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళలో మార్టాలిటీ అనేది చాలా హైగా ఉంటుందండి. ఎందుకంటే లంగ్స్ అనేది ఆల్రెడీ డిఫెక్టివ్గా ఉంటాయి వీళ్ళకి. సో దాని మీద మనకు మళ్ళీ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన రికవరీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, స్మోకింగ్ ఆపేయాలి, ప్లస్ మళ్ళీ ఇంకా ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ మనకి నార్మ్స్ అంతా ఇంకా వాళ్ళు స్ట్రిక్ట్గా పాటించాలి. సో నాన్ స్మోకర్స్కి వీళ్ళకి ఉన్నదాని రిస్క్ అంటే స్మోకర్స్కి కొంచెం కరోనా వైరస్తో కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇందాక మీరు చెప్పారు సర్జరీ తర్వాత జా తీసేయడం, టంగ్ తీసేయడం ఇలా ఉంటుంది అని చెప్పి. ఆ తర్వాత కూడా సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా వాళ్ళకి, ఇన్ఫెక్షన్ ద్వారా కావచ్చు అలా? మనకి యూజువల్గా ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మనం యూజువల్లీ మొత్తం నోట్లో వచ్చింది అనుకోండి, మొత్తం అంతా తీసేయం మ్యూకోసా. ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో అది ఒకటే భాగం తీసేస్తాం. సో స్టిల్ మనకు ఆపోజిట్ సైడ్ కానీ మనకి ఇంకా వేరే భాగంలో కానీ ఈ క్యాన్సర్ కొత్తగా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం వీళ్ళని ఏంటంటే మనం ట్రీట్మెంట్ అయిపోయినా కూడా మళ్ళీ రెగ్యులర్గా ఫాలోఅప్స్లో పిలుస్తూ ఎక్కడ వచ్చింది అంటే అనేది చూస్తూ ఉంటాం ఎగ్జామినేషన్లో. సో రికరెన్స్ ఛాన్సెస్ ఒక్కసారి వచ్చిన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి చాలా హైగా ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ జాగ్రత్త వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ పొగాకు అనేది మానుకోలేని అలవాటు. సో ప్రివెన్షన్ అనేది ఎలా తీసుకోవాలంటారు? సో పొగాకు అనేది మళ్ళీ మీరే చెప్పారు మానుకోలేని అనేది.
సో WHO కానీ మన ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ భారతదేశం కూడా మనము టొబాకోని వీలైనంత వరకు ప్రమోట్ చేయకుండా మార్కెటింగ్ కానీ అడ్వర్టైజింగ్ అంతా దీన్ని హోల్డ్లో పెట్టేసి వీఆర్ ట్రయింగ్ టు స్టాప్ టొబాకో. ఎందుకంటే మెయిన్ ఇయర్ థీమ్ May 31st నో టొబాకో డే థీమ్ ఏంటంటే టొబాకో అంతా యూజువల్గా అడిక్ట్ అయ్యేది అలవాటు అయ్యేది యూత్లో, టీనేజ్లో. సో ఆ ఏజ్లో అలవాటు కాకుండా ఎలా అయితే మనము సోషల్ కానీ గవర్నమెంట్ తరఫున కానీ మెజర్స్ తీసుకోవచ్చు అనేది హైలైట్ చేయడానికే ఈ సంవత్సరం ఒక WHO నో టొబాకో డే థీమ్ అండి. రైట్. అలాగే ఈ టొబాకోకి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు మనం ఇందాక సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇంట్లో ఒకరు టొబాకో పేషెంట్లు ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో డెఫినెట్లీ మనకు నాన్ స్మోకర్ ఫ్యామిలీలో కంటే వీళ్ళకి స్మోకింగ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత శాతం అనేది డెఫినెట్లీ వాళ్ళకి 10-20 టైమ్స్ హయ్యర్ ఉంటుంది నార్మల్ వాళ్ళకంటే. స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేము చూసాం, అంటే హస్బెండ్కి రావడం, హస్బెండ్ స్మోక్ చేయడం వల్ల వైఫ్ కూడా లంగ్ క్యాన్సర్ రావడం, వాళ్ళు మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ కానీ దీనికి అప్రోచ్ అవ్వడం ఉంటుంది. సో వీళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఐ థింక్ దే షుడ్ బి ప్రోయాక్టివ్. స్మోకింగ్ చేయకుండా ఆపడానికి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నో టొబాకో డే రోజు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ గురించి, పొగగా తీసుకున్న దానివల్ల ఎక్కువ ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్.